ఏమ్మా ఏ లెసన్ చెప్తున్నారు? సైంటిఫిక్ కాదమ్మా, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ గుర్తుందా మీకు? ఏ లెసన్ వింటున్నాము? కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. ఏంటి? ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. సరే, నేను మీకు ఇప్పుడు కొన్ని చూపిస్తాను. యూ హ్యాడ్ టు టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఆ పిక్చర్స్ చూపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాని పేరు యూ హ్యాడ్ టు రైట్ దట్ నేమ్ ఇన్ ద చాట్ బాక్స్. ఏమ్మా సరేనా? ఏమ్మా, యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే ఓకేనా అమ్మా? You have to. Now I am showing a picture to you. See, what is this? ఏంటిది? You had to type it in the chat box. Chat box లో టైప్ చేయండి. What is it? ఏంటది? ఇట్ ఈస్ ఎ టెస్టర్. We may say it as a tester. ఎవరైనా చాట్ చేస్తే టెస్టింగ్ కనెక్టివిటీ ఆఫ్ మెటీరియల్. యా, ఎవరు టైప్ చేయలేదే మరి చాట్ బాక్స్ లో? ఎవరు కూడా ఆన్సర్ పెట్టలేదు. మిస్ టైప్ చేస్తున్నా మిస్. ఎవరు టైప్ చేశారు? ఎవరు టైప్ చేయలేదే? ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను ఇప్పుడు నీకు. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. In the table you are seeing nail. Now and material. Bulb glows, yes or no, good conductor or bad conductor అని మీరు చెప్పాలన్నమాట. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి సంబంధించి చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. సరేనా ఏమ్మా? ఓకే మిస్. ఓకే, ఈ బాక్స్ లో దిస్ వన్ థర్డ్ వన్ నేను ఏం చెప్తున్నానంటే, థర్డ్ వన్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నెయిల్ వీఆర్ యూజింగ్ వుడ్. ఏం యూజ్ చేస్తున్నాము? స్టిక్. థర్డ్ వన్ ఏంటి? స్టిక్. మెటీరియల్ ఏంటప్పుడు? వాట్ ఈస్ ద మెటీరియల్? స్టిక్ ఏంటి? వాట్ ఈస్ స్టిక్? యా, వెరీ గుడ్. టైప్ చేయండి చాట్ బాక్స్ లో. టైప్ చేయండి చాట్ బాక్స్ లో. టైప్ చేయండి. ఇట్ ఈస్ వుడ్. బల్బ్ గ్లో అవుతుంది, గ్లో అవ్వదా? డస్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్? డస్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్? డస్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్? మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. నేను చూస్తున్నాను మీవి ఆన్సర్స్. మీ ఆన్సర్స్ ని నేను చూస్తా ఉన్నాను. వెరీ గుడ్ అనుష్క, స్పందన వెరీ గుడ్, ఏం స్ఫూర్తి వెరీ గుడ్. ఓకే, నేను ఇంకో క్వశ్చన్ అడిగాను ఇప్పుడు మిమ్మల్ని. డస్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్? డస్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్? టైప్ చేయండి చాట్ బాక్స్ లో. బల్బ్ గ్లో అవుతుందా, గ్లో అవ్వదా? when you connect the tester to the stick టెస్టర్ ని స్టిక్ కి కనెక్ట్ చేస్తే బల్బ్ గ్లో అవుతుందా, గ్లో అవ్వదా? డస్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్? యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. డస్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్? Yeah, very good, very good. M Spurti, K Anushka, Vasanta, very good, very good. Then what do we say that material? A material name anacha. Miss wood means bad conductor. Ade, adi good conductor or bad conductor? Then it is a good conductor or bad conductor. Bulb glow avvapothe emani cheptunnamo?
Bad conductor. When the bulb yeah, very good. Type చేయండి మరి. Type it in the chat box. Bad conductor. Bad conductor అన్నారు. టైప్ చేయండి. Bad conductor అని టైప్ చేయండి. ఓకే. Now I will show a picture to you. ఇక్కడ పిక్చర్ కనిపిస్తుందా మీకు? Yes, miss. ఏంటిది? What is it? ఏమంటారు దాన్ని? What is it? LED ma'am. LED Yeah, ma'am. very good. LED అంటే నేను మీకు అబ్జర్వేషన్ చెప్పాను. అది టైప్ చేయండి ఎవరన్నా. చాట్ బాక్స్ లో టైప్ చేయండి. LED అంటే ఏంటో టైప్ చేయండి. What is LED? What is LED? Very good, very good. Santa, very good. Spandana, very good. All bad. Very good. LED అంటే ఏంటి? తేజస్విని, very good. All bad conductor. I gave an abbreviation to you. LED కి ఒక అబ్రివేషన్ చెప్పాను నేను. చెప్పానా లేదా? Yes, miss. ఈ టూని ఏమంటారు? ఏమంటారు? ఈ టూ ఈ స్టిక్స్ వాటిని ఏమంటారు? Miss, liquid petroleum gas, miss. No. You're absolutely wrong. ఎవరు పెట్టలేదు? ఎవరు పెట్టలేదమ్మా? ఎవరు టైప్ చేయలేదే ఆన్సర్? నేను చెప్పేదా? Should I say the answer? Yes, miss. No, it is not. No, Anushka. Wrong it is. It is the wrong answer. Correct answer చెప్పేదా నేను? Yes, miss. చెప్పండి miss. ఆన్సర్ ఎవరైనా చెప్పండి miss. మీరు అందరు మ్యూట్ చేసుకోవద్దండి అమ్మా. డోంట్ అన్మ్యూట్. మీరు అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ యువర్ వీడియోస్, ఆల్ ఆఫ్ యూ. టర్న్ ఆన్ యువర్ వీడియోస్, ఎవ్రీవన్. మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. చిట్టి వీడియో ఆన్ చేసుకో. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆడియోస్ ఆఫ్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి, ఆడియోస్ ఆఫ్ చేసుకోండి. ఓకే. See, this is what? This is LED. Very good. LED is correct. But what is LED? LED అంటే ఏంటి? It is light emitting diode. ఏంటి? Light emitting diode. ఇప్పుడు రాయండి. ఇప్పుడు టైప్ చేయండి చాట్ బాక్స్ లో. Now type in the chat box light emitting diode. LIGHT, light EMITTING, emitting DIODE, diode, light emitting diode. ఏమంటారు దాన్ని? light emitting diode. It is what? light emitting diode. Okay. సో ఈ లెసన్ లో ఏమేం నేర్చుకున్నాం మనం? ఇక్కడ ఇంకొక టేబుల్ ఉంది చూడండి. ఆర్ యు గెట్టింగ్ దట్? టేబుల్ కనిపిస్తుందమ్మా మీకు? సో distilled water, LED doesn't glow, so it is bad conductor. Drinking water, LED bulb glows, it is good conductor. Amma, coconut oil ఏంటి? కోకోనట్ ఆయిల్ అంటే గుడ్ కండక్టరా బ్యాడ్ కండక్టరా? మిస్ కోకోనట్ ఆయిల్ LED లైట్ గ్లో అవుతుందా, గ్లో అవ్వదా? లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే ఏంటి? అప్పుడు అది గుడ్ కండక్టరా బ్యాడ్ కండక్టరా? కోకోనట్ ఆయిల్ గుడ్ కండక్టరా బ్యాడ్ కండక్టరా? టైప్ ఇన్ ద చార్ట్. లెమన్ జ్యూస్ గుడ్ కండక్టర్, వెనిగర్
good conductor. Kerosene, bad conductor. Vegetable oil, bad conductor. Sugar solution, bad conductor. So these are all we discussed these things in the previous classes. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. అసలు గుడ్ కండక్టర్ అంటే ఏంటి, బ్యాడ్ కండక్టర్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. So this is also we discussed in the previous classes. This is the దేని గురించి డిస్కస్ చేసామో పొటాటో సెల్. ఏంటిది పొటాటో సెల్. దిస్ ఇస్ ద పొటాటో సెల్. We are observing from this experiment, what do we observe? We observe that there is a chemical change. There is a chemical effect is taking place. Then the current is flowing from battery to the potato. బ్యాటరీ నుంచి పొటాటోలోకి, లేకపోతే పొటాటోలో నుంచి బ్యాటరీలోకి కరెంట్ ట్రావెల్ చేసే ఏమవుతుంది ఇక్కడ కెమికల్ ఎఫెక్ట్ టేకింగ్. వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్? కెమికల్ ఎఫెక్ట్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో దట్ ఇఫ్ యూ సీ హియర్ ద సెకండ్ వైర్ దగ్గర ఏమైనా గ్రీన్ కలర్ స్పాట్ కనిపిస్తుందా మీకు? లేదు, కనబడడం లేదు. అదే ఇక్కడ బ్యాటరీ దగ్గర కనెక్ట్ చేసిన వైర్ ఏమవుతుంది? There is the current is flowing from potato to the battery. The current is flowing from battery to the potato. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. అందుకే ఏమవుతుంది? కెమికల్ ఎఫెక్ట్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టార్చెస్ లో వాటిల్లో సెల్స్ వేస్తారు కదమ్మా, సెల్స్ పెడతారా? టార్చ్ లైట్స్ లో టార్చ్ లైట్స్ యూజ్ చేస్తారు కదా. మీరు ఎప్పుడైనా బ్యాటరీ చూసారా? అది ఎవర్ అబ్జర్వ్ బ్యాటరీని చూసారా మీరు? టార్చ్ లైట్స్ లో వేస్తారు చూడండి. yes ma'am చూసినా మ్యామ్. సో ఆ బ్యాటరీస్ అన్ని కనెక్ట్ చేసినప్పుడు అక్కడ లైట్ పడుతుంది కదా, టార్చ్ లైట్ వెలుగుతుంది. ఏమి ఆ బ్యాటరీలో ఏముంటాయి? కెమికల్ ఉంటుంది అనమాట. దేర్ ఈస్ అ కెమికల్ ఇన్ ద బ్యాటరీ. సో దట్ ఈస్ నథింగ్ బట్, ఇక్కడ మీకు కనిపిస్తుందా? కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. వాట్ ఈస్ దట్? కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో వాట్ వీఆర్ టెస్టింగ్ హియర్? వీఆర్ టెస్టింగ్ ద effect of electric current on potato. What we are testing? Testing the effect of electric current. Of electric current. Electric current potato ki pass ayyetappudu emavtundi? Here you are observing a green colored spot. That is nothing but chemical effect. What is that? It is a chemical effect. మీకు లాస్ట్ క్లాస్ లో ఒక బ్యాటరీని, మీ ఓన్ బ్యాటరీని చేయమని చెప్పాను. చేశారా మీరు? ఒక చిన్న గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాస్ లో వాటర్ వేయండి, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. చెప్పాను కదా, మీకు ఒక్కరు కూడా చేసి పెట్టలేదు. ఏమ్మా, మీకు చదువు పైన ఇంట్రెస్ట్ లేదా? అసలు కొత్త కొత్తవి చేయాలని ఎంత ఇంట్రెస్ట్ గా చేయాలి మీరు. So this is a cell. This is a cell. Here you are not taking any battery. ఇక్కడ ఎక్కడన్నా మీకు బ్యాటరీ కనిపిస్తుందా? No. ఏం చేశారు ఇక్కడ? What they took? They took 2 bottles and in the 2 bottles they poured dilute sulfuric acid. What did they pour? Dilute sulfuric acid. One is the copper rod and the other one is the aluminum rod. One is copper rod and the other one is the zinc rod, and the zinc rod is connected to the copper rod with a wire, and another zinc rod is connected with a wire to the one terminal of the LED bulb, and the another copper rod is connected with a wire to the another terminal of the LED bulb. See, after some time, due to the exchange of ions ఏమైతాయి? మీకు లాస్ట్ క్లాస్ లో చూయించాను, ఎలక్ట్రోప్లేటింగ్ గురించి చూపించాను కదమ్మా. మీకు ఏమైతున్నాయి? ఎలక్ట్రోప్లేటింగ్ ఎక్స్పెరిమెంట్ చూపించాను కదా, మీకు గుర్తుందా? గుర్తుందామా మీకు ఎలక్ట్రోప్లేటింగ్ ఎక్స్పెరిమెంట్? చూడండి. ఇట్లాంటిది మిమ్మల్ని ఇంట్లో చేయమని చెప్పాను మీకు. See, this is a
electrolysis of water. What is it? Electrolysis of water. Process name antaru electrolysis of water. The process of water. Here we are taking a glass and we are pouring water. We are pouring water into that 2 test tubes. ఆ 2 test tubes కి కింద నుంచి వైర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి. ఎలక్ట్రోడ్స్ అంటారు. వాటిని ఏమంటారు? దే ఆర్ Electrodes. ఎలక్ట్రోడ్స్. మేకులు కనిపిస్తున్నాయా మీకు? మేకులు కనిపిస్తున్నాయా కింద? Yes, miss. Wires Yeah. కనిపిస్తున్నాయి miss. Those nails are connected with the wires. See here. See, అక్కడ బబుల్స్ లాగా వస్తున్నాయా? కనిపిస్తున్నాయా మీకు? వైబ్రేట్ అవుతుంది చూడు, వాటర్ వైబ్రేట్ అవుతుంది కదమ్మా. Yes, miss. Two nails are connected to a battery. See, one test tube is taken out and matchstick is brought to the test tube. Then ఏమైంది ఇక్కడ? ఆ మ్యాచ్ స్టిక్ బాగా బ్రైట్ గా ఫోటోస్ సూపర్. ఎక్కడివి? నువ్వు నందనక్క దిగారు. మ్యాచ్ స్టిక్ ఏమి? చెప్పు. ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసి వెలిగించినప్పుడు ఏమైంది? కదా. ఓకే. దట్ మ్యాచ్ స్టిక్ ఏమా ఎవరు అక్కడ మాట్లాడేది? ఏం చేస్తున్నాను ఇక్కడ? ఎట్ ఫస్ట్ ఏం చేశారు? At first we added some salt to the water and Water. చందనాకి And ఇప్పుడు to టైం taste. అయిందమ్మా క్లాస్ కి కదా. సరే ఇక్కడ చూడండి మా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. సి దిస్ ఈస్ ద టోటల్ సెటప్ ఆఫ్ ద ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్. ఈ గ్లాస్ లాంటి దాని కింద చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. హియర్ దట్ గ్లాస్ ఈస్ హ్యావింగ్ వాట్? ఏముంది నాన్న మీకు అక్కడ? ఆ గ్లాస్ లో ఏముంది? వాట్ ఈస్ దేర్? Salt, miss. సాల్ట్ యాడ్ చేసాము. ఇంకా ఏం పెట్టాము ఇక్కడ? వాట్ ఈస్ Test tube. ఇక్కడ Test tube. చూడండి, గ్లాస్ కింద ఏమున్నాయి చూడండి. వాట్ ఆర్ దేర్? Test tube. దేర్ ఆర్ టూ నెయిల్స్ ఉన్నాయి కదా. Yes. ఆ 2 nails దేనికి కనెక్ట్ చేసాము? దోస్ 2 nails ఆర్ కనెక్టెడ్ విత్ ద వైర్స్ అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ. సో నౌ ఆ బ్యాటరీ కనెక్ట్ చేయగానే ఏమవుతుంది? ద వాటర్ ఈస్ బబ్లింగ్ అవుట్. వాటర్ Bubbling ఏమవుతుంది? అంటే బుడగల్ లాగా పైకి వస్తుంది కదా. ఏమవుతుంది? వాటర్ బబుల్స్ లాగా బుడగల్ లాగా వస్తుంది. సో నౌ వీఆర్ ఇన్వర్టింగ్ 2 test tubes ఓవర్ దోస్ 2 nails. చూడండి ఏం చేస్తాం ఇక్కడ మనం ఇప్పుడు? we inverted 2 test tubes. 2 test tubes ఏం చేసాము? 2 nails కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ టిప్స్, నెయిల్ టిప్స్. ఆ నెయిల్ టిప్స్ పైన ఏం చేస్తున్నాం మనము? ఆ 2 nails పైన 2 test tubes ని ఇన్వర్టెడ్ పొజిషన్స్ లో పెట్టామన్నమాట. ఆ గ్లాస్ లాంటి apparatus. మా ఊరికి హుషారని వచ్చింది, అప్పుడు చేసి ఎవరు అక్కడ మాట్లాడేది? హూ ఇస్ టాకింగ్ దేర్? So see here, what is happening here? Miss. వీటిని ఏమంటారు? వాట్ ఆర్ దే? వీటిని ఏమంటామా? వాట్ ఆర్ Miss, దిస్ 2 nails called as? ఆ 2 nails ఏమంటామని చెప్పాను ఇందాక మీకు. Water. ఈ 2 nails ఏమంటారు అని చెప్పాను. ఎలక్ట్రోడ్స్. Electrodes. ఎలక్ట్రోడ్స్. యా, స్పెల్లింగ్ చెప్పండి. రైట్ ఇన్ ద చాట్ బాక్స్. ఏమంటారు వాటిని? ఎలక్ట్రోడ్స్. ELECTRODES. 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 What are they? Those 2 nails are called as electrodes. లాస్ట్ క్లాస్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీటి గురించి. దోస్ 2 nails are called as electrodes. ఏంటవి? ఎలక్ట్రోడ్స్. ఆ ఎలక్ట్రోడ్స్ ని ఎలక్ట్రోడ్స్ నుంచి ఏం కనెక్ట్ చేసాం ఇక్కడ చూడండి. ఒకటేమో గ్రీన్ కలర్ వైర్ బ్యాటరీ కనెక్ట్ చేసాము, ఇంకోటి బ్లూ కలర్డ్ వైర్ ని బ్యాటరీ కనెక్ట్ చేసాం. నౌ ఆఫ్టర్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్? ద వాటర్ ఈస్ coming out of from those 2 nails. The water is coming out like bubbles. చూడండి కనిపిస్తుందా? వాటర్ వైబ్రేషన్ లాగా కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా లేదా? వాటర్ ఈస్ ఆ వాటర్ లెవెల్స్ చూడండి. టెస్ట్ ట్యూబ్స్ లో వాటర్ లెవెల్స్ చూడండి.
దేంట్లో ఎక్కువ ఉంది వాటర్ లెవెల్, దేంట్లో తక్కువ ఉంది? In which test tube the water level is more and in which test tube the water level is less? కనిపిస్తుంది కదమ్మా మీకు స్క్రీన్? మీకు లెఫ్ట్ సైడ్ ఉండే టెస్ట్ ట్యూబ్ లో వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది, రైట్ సైడ్ ఉండే టెస్ట్ ట్యూబ్ లో వాటర్ లెవెల్ తక్కువ ఉంది, అవునా కదా? ఆర్ యు అబ్జర్వింగ్ దట్ ఆర్ నాట్? yes ma'am. అదేనా మీకు కనిపిస్తుంది కూడా? యా. టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ యూ the test tube, to the left side of you it is having more volume and to the right side of you it is having less volume. So ఇప్పుడు చూడండి, now what we are doing, we are removing the test tubes and we are bringing a, see, a mastic is brought towards the test tube. Miss టెస్ట్ ట్యూబ్ దగ్గరికి మ్యాస్టిక్ ని తీసుకొని వచ్చాం. ఏమవుతుంది? వాట్ ఆర్ యు అబ్జర్వింగ్? దట్ ఇన్సెన్స్ స్టిక్ ఈస్ బర్నింగ్ బ్రైట్లీ. ఇన్సెన్స్ స్టిక్ అంటే తెలుసా మీకు? no టపాసులు కాల్చేటప్పుడు పెద్దది ఒకటి ఇస్తారు చూడండి. yes miss. ఇన్సెన్స్ స్టిక్ అంటే తెలుసా? మీ ఇంట్లో అగరబత్తులు అంటిస్తారా yes miss పటాల దగ్గర? అదే అన్నమాట ఇన్సెన్స్ స్టిక్ అంటే ఏంటి? దట్ ఈస్ అగరబత్తుల ఏమో అంటారు చూడండి, దట్ ఈస్ ఇన్సెన్స్ స్టిక్ అన్నమాట. దట్ ఇన్సెన్స్ స్టిక్ హ్యాస్ బ్రాట్ టు ద లెఫ్ట్ సైడ్ టెస్ట్ ట్యూబ్. లెఫ్ట్ సైడ్ దాంట్లో వాటర్ ఎక్కువ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ టెస్ట్ ట్యూబ్ ని తీసుకొని వచ్చి that incense stick is brought to that test tube. అప్పుడు ఏమవుతుంది? see what is happening, చూడండి ఏమవుతుంది? what happened ma? what do you observe? ఏమైతుంది? the incense stick is burning brightly. the incense stick is burning brightly means there is the presence of oxygen. ఏముంది అక్కడ? ఆ టెస్ట్ ట్యూబ్ లో ఏమున్నట్టు? ఆక్సిజన్ ఉందన్నమాట. వాట్ ఈస్ దేర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్? ఆక్సిజన్ ఈస్ దేర్. సో నౌ వీఆర్ టేకింగ్ అనదర్ టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు ఇంకో టెస్ట్ ట్యూబ్ తీస్తున్నాం. సి టు ద రైట్ సైడ్, మీకు రైట్ సైడ్ ఉండే టెస్ట్ ట్యూబ్ ని తీసి వాట్ వీఆర్ డూయింగ్, నౌ వీఆర్ బ్రింగింగ్ ద ఇన్సెన్స్ స్టిక్ టువర్డ్స్ దట్ టెస్ట్ ట్యూబ్. సి వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇక్కడ ఏమైంది? ఇన్సెన్స్ స్టిక్ ఆరిపోయింది కదా, బర్న్ అవుతున్న ఇన్సెన్స్ స్టిక్ ని తీసుకొని వచ్చి ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గర పెడితే ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గర ఉన్న ఎవాల్వ్ అయ్యే గ్యాస్ ఏమైపోయింది? ఆ ఇన్సెన్స్ స్టిక్ బర్నింగ్ ని, ఆ ఫ్లేమ్ ని ఆపేసింది అనమాట. సో దట్ వి మే సే దట్ ద గ్యాస్ ఈస్ హైడ్రోజన్. ఆక్సిజన్ ఉంటే ఏమో ఇన్సెన్స్ స్టిక్ బాగా గ్లో అయింది. ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాని దగ్గరికి ఇన్సెన్స్ స్టిక్ ని తీసుకొని వచ్చినప్పుడు బాగా మండే ఇన్సెన్స్ స్టిక్ ఏమైపోయింది? హ్యాస్ బిన్ పుట్ ఆఫ్. వై? బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్. ఏం గ్యాస్ ఉంది నాన్న అక్కడ? హైడ్రోజన్ గ్యాస్ ఉంది. హైడ్రోజన్ గ్యాస్ ఉంది. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో ఏముంది? మీ లెఫ్ట్ సైడ్ ఉండే టెస్ట్ ట్యూబ్ లో ఏముంది? లెఫ్ట్ సైడ్ ఉండే టెస్ట్ ట్యూబ్ లో ఏముంది నాన్న? టెస్ట్ చేసి చూపించాం కదా ఇందాక. ఏమి? ఆ మ్యాచ్ స్టిక్, ఆ ఇన్సెన్స్ స్టిక్ ఏమైంది? బాగా గ్లో అయింది, ఎక్కువ ఫ్లేమ్ గ్లో అయింది. అంటే ఏంటది? ఆక్సిజన్ ఉన్నట్టు. ఆక్సిజన్. అదే నెక్స్ట్ ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉండే టెస్ట్ ట్యూబ్ ని తీసుకొని వచ్చి ఇన్సెన్స్, బాగా మండే ఇన్సెన్స్ స్టిక్ ని తీసుకొని వచ్చి టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర పెట్టాం. అప్పుడు ఏమైంది? దట్ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్. వై ఇట్ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్? వై ఇట్ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్? బికాస్ ఆఫ్ ద presence of hydrogen. Because of the presence of hydrogen gas. ఇప్పుడు బాగా గమనించండి మీరు. చూడండి బాగా మండుతుంది కదా ఇన్సెన్స్ స్టిక్, అంటే ఏమున్నట్టు? ఆక్సిజన్ ఉన్నట్టు. ఆక్సిజన్. ఇప్పుడు చూడండి ఇంకో టెస్ట్ ట్యూబ్ తీస్తున్నారు. యా, అనదర్ టెస్ట్ ట్యూబ్ has taken and the splinter is putting off. చూడండి అంటిస్తున్నా కూడా ఆగిపోతుంది కదా. సో దట్ ఈస్ ద presence of హైడ్రోజన్ గ్యాస్. అక్కడ చూడండి టెస్ట్ ట్యూబ్ పైన మండుతూనే ఉంది, బ్లూ కలర్ గా బ్లూ ఫ్లేమ్ వస్తూ ఉంది కదా. హావ్ యూ అబ్జర్వ్డ్ ఇట్ ఆర్ నాట్? కనిపిస్తుందామా మీకు? అక్కడ బ్లూ కలర్ ఫ్లేమ్ కనిపిస్తుందా మీకు? దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్. ఎవరమ్మా వసంతకి ఇప్పుడు టైం అయిందా? సో ఫ్రమ్ దట్ వి మే సే దట్, అంటే ఆ గ్యాస్ స్ప్లింటర్
why it is giving blue flame? Why it is giving blue flame? Why? Because of the presence of hydrogen. చూడండి కనిపిస్తున్నాయా మీకు? బ్లూ కలర్ లో ఆటమ్స్ పైకి వెళ్తున్నాయి. ఇంకో దగ్గరేమో లైట్ గ్రీన్ కలర్ లో ఆటమ్స్ అంటే బయటికి వెళ్తున్నాయి. సో దాన్ని అంటే ద వాటర్ ఈస్ డికంపోజింగ్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. వాటర్ ఎట్లా డికంపోజ్ అవుతుంది? ఆక్సిజన్ లాగా హైడ్రోజన్ లాగా డికంపోజ్ అవుతుంది. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. ఆ ప్రాసెస్ ని ఏమంటాము? ఎలక్ట్రోలైసిస్. మళ్ళీ చూపిస్తాను చూడండి. See, observe carefully. See, the bubbles are blue colored are oxygen bubbles and the green colored bubbles are hydrogen bubbles. Blue colored bubbles కనిపిస్తున్నాయమ్మా మీకు? Blue colored bubbles are oxygen bubbles and the green colored bubbles are hydrogen bubbles. So ante when we pass electricity through water, then what is happening? It is decomposing. అంటే రెండుగా విడిపోతుంది అన్నమాట. ఎట్లా విడిపోతుంది? టూ పార్ట్స్ లాగా విడిపోతుంది. Water is decomposing. The water is decomposing into oxygen and hydrogen. Oxygen and hydrogen. అర్థమైందా మీకు? ఆ ప్రాసెస్ ని ఏమంటారు? That process is called electrolysis. ఏం ప్రాసెస్ అంటారు దాన్ని? ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్. ELECT. మీకు స్పెల్లింగ్ కూడా చూపిస్తాను చూడండి. స్పెల్లింగ్ చూపిస్తాను చూడండి. I'll show the spelling to you. Yes. కనిపిస్తుందమ్మా మీకు? ఇక్కడ స్పెల్లింగ్ కనిపిస్తుందా? ELECTROLYSIS. ఎలక్ట్రోలైసిస్. చూపించాను కదా మీకు. వాట్ ఈస్ ఎలక్ట్రోలైసిస్? డికంపోజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. డికంపోజింగ్ ఆఫ్, చెప్పండి. డికంపోజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. టైప్ చేయండి మీరు అందరూ. నేను ఇప్పుడు చెప్పింది అందరు టైప్ చేయండి. డికంపోజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. డికంపోజింగ్, DECOMPOSING. డికంపోజింగ్ ఆఫ్ water into oxygen and hydrogen is called electrolysis. When electricity is passed through water, water decomposes to oxygen and hydrogen. That process is called electrolysis. Already we discussed this in electroplating. Electroplating గురించి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాం కదా. ఎలక్ట్రోప్లేటింగ్ గురించి డిస్కస్ చేశామా లేదా? ఏమా? మీరు వాళ్ళకి గజ్జలు వేసుకుంటారు కదా? వేసుకుంటారా? వేసుకోరా? అవి ఫస్ట్ కొనుక్కున్నప్పుడు ఎట్లుంటాయి? అదే ఎలా ఉంటాయి? అట్ ఫస్ట్ హౌ దోస్ యాంక్లెట్స్ ఆర్ వైట్ గా, బ్రైట్ గా, షైనింగ్ ఉంటాయి కదా. సో after some days a black color coating will appear on that anklets పైన ఒక బ్లాక్ కలర్ కోటింగ్ లాగా వచ్చేసేసి ఉంటది మనం వాడే కొద్ది. సో దట్ ఈజ్ నథింగ్ బట్, మీ ఇంట్లో వెండి వస్తువుల్ని ఎట్లా పెడతారమ్మా? హౌ డు యూ ప్రొటెక్ట్ దట్ silver vessels or silver ornaments in your homes? చాలా భద్రంగా ప్రొటెక్ట్ చేస్తారు. అదే ఎట్లా హౌ? ఒక క్లాత్ లో చుట్టో లేకపోతే ఒక పింక్ కలర్ పేపర్ లో చుట్టో ఎత్తి పెడతారు. ఎందుకు? వై నానా? యా, వెరీ గుడ్. అంటే యాక్చువల్ గా ఏమవుతుందంటే when the silver is exposed to air, it reacts with the oxygen present in the air. ఆక్సిజన్ తో రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్
present in the air so that it may converts into silver dioxide. సిల్వర్ డయాక్సైడ్ అనే కోటింగ్ ఒకటి దానిపైన ఫామ్ అవుతుంది. అందుకే ఏమైపోతాయి యాంక్లెట్స్ ఫస్ట్ ఏమో బాగా బ్రైట్ గా వైట్ గా షైనీగా ఉండేటివి, కొన్ని రోజుల తర్వాత వాడే కొద్దీ వాటిపైన ఏమైపోతుంది సిల్వర్ డయాక్సైడ్ అనే ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. అది ఏ కలర్ లోకి వచ్చేస్తుంది, బ్లాక్ కలర్ కి వస్తుంది అనమాట. అవునా కదా, బ్లాక్ కలర్ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది. అంతేందుకు మీ ఇంట్లో కుర్చీలు టేబుల్ బయట పడేసినారు అనుకోండి, దానిపైన ఒక కోటింగ్ లాగా యాక్చువల్ గా ఫస్ట్ లో బాగా షైనింగ్ ఉండింటాయి మీ చైర్స్, ఇనుప కుర్చీలు ఇనుప మంచాలు అట్లాంటివి కదా. సో వాటిపైన మీరు అట్లే గాలికి ఇఫ్ యు లీవ్ దోస్ కాట్ ఆర్ చైర్ ఇన్ ద ఎయిర్ దెన్ వాట్ హ్యాపెన్స్, ఎవరు మా అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు, కస 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 మాట్లాడుతున్నారు. దట్ ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. ఐరన్ ఏమవుతుంది, ఐరన్ విల్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ present in the air so that a brown color coating will forms on the surface of iron. ఇక్కడ చూడండి చూడండి, this is what, ఇక్కడ ఈ వీల్ ని దిస్ వీల్ is polished, దీనిపైన ఇంకో ఒక మెటల్ కోటింగ్ ఇచ్చారనమాట. at first it is very clean shining, చాలా బాగా అనిపిస్తుంది కదమ్మా. So after if you leave that object in air, దాన్ని వదిలేసేసావనుకో పట్టించుకోకుండా, then what happens, మీ సైకిల్ అయినా కూడా కొన్ని రోజులు తుడవకుండా అట్లనే వదిలేసేసారనుకో ఏమైపోతుంది, ఆ టైర్స్ దగ్గర అంతా తుప్పు పట్టిపోయి ఉంటుంది కదా కదా, బ్రౌన్ కలర్ కోటింగ్ వచ్చేసి ఉంటుంది. అవునా కదా, హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఇట్ ఆర్ నాట్? ఏమ్మా గమనించారా లేదా? సో అంటే వాట్ ఈజ్ ఎలక్ట్రోప్లేటింగ్, నేను మీకు లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈజ్ ఎలక్ట్రోప్లేటింగ్? ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి? కనిపిస్తుంది when one metal is coated with material, this process is known as electroplating. When one metal is coated with another material, this process is known as electroplating. దాన్ని ఏమంటారు? ఎలక్ట్రోప్లేటింగ్. సో మీకు ఇంకొక చిన్న వీడియో చూపిస్తాను చూడండి, ఇప్పుడు దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇంట్లో కూడా తయారు చేయొచ్చు ఎలక్ట్రోప్లేటింగ్. దీనికి కావాల్సింది ఒక బ్యాటరీ. So all we need is battery. చూడండి, ఒక కాపర్ ప్లేట్, కాపర్ సల్ఫేట్, need a glass and pouring water. We are adding some copper sulfate. And we are stirring it. See, that copper sulfate is dissolving in water. Now, the battery is connected with the two wires. Battery is connected with two wires and a copper plate is connected. Copper plate is connected to the first wire and the other wire is connected with a nail. Nail అంటే మేకు, ఏంటది? మేకు. ఒకటేమో ఒక వైర్ కేమో కాపర్ ప్లేట్ ని పెట్టాము, ఇంకొక వైర్ కి ఏం పెట్టాము? నెయిల్ ని కనెక్ట్ చేసాము. వాట్ హ్యాపెండ్ హియర్? సి, నెయిల్ ఏ కలర్ లో ఉండింది ఇందాక? బ్లాక్ కలర్ లో ఉండింది. ఇప్పుడు ఏ కలర్ లోకి మారిపోయింది చూడండి? ఆరెంజ్ కలర్ లోకి మారింది. హావ్ యు అబ్జర్వ్డ్ ఇట్? ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుందా మీకు? ఏమ్మా, హావ్ యు అబ్జర్వ్డ్ ఇట్? ఏమ్మా కనిపించిందా మీకు? కనబడలేదా?
ఇదే ఎక్స్పెరిమెంట్ అక్కడ చేశారనమాట. అది చూపించాను మీకు. Here we are taking a beaker and we are pouring some copper sulfate solution into this beaker, and one wire is connected with a copper plate and the another wire is connected. మీరు ఏ దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ చేయాలనుకుంటున్నారో దానిని కనెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే నెయిల్ ని ఎలక్ట్రోప్లేటింగ్ చేయాలనుకుంటే నెయిల్ ని కనెక్ట్ చేయొచ్చు, కీని ఎలక్ట్రోప్లేటింగ్ చేయాలనుకుంటే కీని కనెక్ట్ చేయొచ్చు. Then those two wires connected to the battery. Then what happens? Battery connect చేయగానే the ions from the copper will goes and sticks to this nail key. Then that process is nothing but electroplating. అదే దాన్ని ఏమంటారు? ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోప్లేటింగ్. ఎలక్ట్రోప్లేటింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ డన్. ఎందుకు యూజ్ చేస్తారు నాన్న? Why do we use electroplating? Actually ga machinery parts are often కనిపిస్తుందమ్మా మీకు? Machinery parts are often chromium plated to protect them from corrosion. తుప్పు పట్టడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? corrosion అంటారు. CORROSION corrosion. ఏంటి? CORROSION. తుప్పు అంటాం కదా తెలుగులో. తుప్పు పట్టకుండా ఒక మెటల్ ని ఇంకొక మెటీరియల్ తో కోట్ చేస్తే దాన్ని ఏమంటారు? ఎలక్ట్రోప్లేటింగ్. వాట్ ఈస్ ఇట్? ఎలక్ట్రోప్లేటింగ్. ఇక్కడ చూడండి, ద ఆబ్జెక్ట్ టు బి ఎలక్ట్రోప్లేటెడ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ గ్రీజీ మ్యాటర్. ద సర్ఫేస్ ఆఫ్ ద ఆర్టికల్ షుడ్ బి రఫ్ so that the metal deposited sticks permanently. The concentration of the electrolyte should be so adjusted as to get smooth coating. Current must be the same throughout. అంటే ఎలక్ట్రోప్లేటింగ్ చేయాలంటే ఈ 4 ప్రాపర్టీస్ ఉండాలి ఆ మెటల్ కి. ఆ మెటీరియల్ కి ఏమేమి ఉండాలి? ఈ 4 ప్రాపర్టీస్ ఉండాలి. ఫస్ట్ ఏంటి? ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిపైన ఏ ఆయిల్ లాంటి సబ్స్టెన్స్ ఉండకూడదు అనమాట. ఇంకోటి ఏంటి? ఇది మరీ స్మూత్ గా ఉండకూడదు. ద సర్ఫేస్ షుడ్ నాట్ బి మోర్ స్మూత్. ఇంకోటి ఏంటి? అదర్ థింగ్, వెన్ వీఆర్ డూయింగ్ ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్, దెన్ ద కరెంట్ ఏంటి? కరెంట్ మస్ట్ బి ద సేమ్ త్రూ అవుట్. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో కరెంట్ సేమ్ ఉండాలన్నమాట. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అట్లా ఉండకూడదు అనమాట. Then the concentration of the electrolyte should be so adjusted as to get smooth coating. ఇందాక మీకు ఎక్స్పెరిమెంట్ చూపించాను కదా. ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్ he poured some copper sulfate solution, copper sulfate particles into that water. Then what he done? He stirred that copper sulfate granules. ఇప్పుడు దీంట్లో కాపర్ సల్ఫేట్ పార్టికల్స్ వేసిన తర్వాత ఏం చేయాలి మనము? యూ హ్యావ్ టు స్టిర్ ఇట్. అంటే మామూలుగా మీరు పాలల్లో చక్కెర వేసుకున్నాక ఏం చేస్తారమ్మా? ఊరికే అట్లే తాగేస్తారా? డూ యూ డ్రింక్ యాజ్ ఇట్ ఈస్?